Hello everyone, welcome to IRIS Academy. Staff Selection Commission SSC బోర్డు నుండి 17,000కు పైగా వేకెన్సీస్తో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి భారీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించి అసలు ఏమేం పోస్టులు ఉన్నాయి అండ్ ఎవరెవరు ఎలిజిబుల్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి అండ్ ఏజ్ లిమిట్ ఎంత ఉంది అండ్ వాటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంది, ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. ఓకే, సో ముందుగా వీటికి సంబంధించిన ఈ ఎగ్జామ్కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అంటే ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం ఫస్ట్. ఓకే, సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి ఏంటంటే అప్లికేషన్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. ఓకే, మనకు అదే కానీ మేజర్ కావాల్సింది. అప్లికేషన్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకు 24 జూన్ నుంచి స్టార్ట్ అయ్యి మనకు 24 జూలై వరకు ఈ ఎగ్జామ్కి మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ మీకు లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ ఆన్లైన్ రిసిప్ట్ ఉంటుంది, అది మీకు 24, అది కూడా 24 జూలై మాత్రమే ఉంది. ఓకే, నెక్స్ట్ మనకు టెంటేటివ్ షెడ్యూల్ ఎగ్జామ్ వచ్చేసి మనకు టైర్ 1 ఎగ్జామ్ ఉంటుంది కదండి. ఈ టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి మనకి ఏంటంటే సెప్టెంబర్ టు అక్టోబర్ 2024. సో ఈ మధ్యలో మనకు సెప్టెంబర్ టు అక్టోబర్ 2024 మధ్య మనకు ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ ఎగ్జామ్ మనకు క్వాలిఫై అయ్యాక టైర్ 2 ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఆ క్వాలిఫైయింగ్ నేచర్ ఎలా ఉంటుంది, అవి మనం డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ టైర్ 2 ఎగ్జామ్ వచ్చేసి మనకి ఏంటంటే డిసెంబర్లో ఉంటుంది. అంటే మనకు ఈ సెప్టెంబర్ అక్టోబర్ అంటే మనం ఇప్పుడు ఆల్రెడీ జూన్ ఎండింగ్లో ఉన్నామండి. జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అంటే 3 months కూడా ప్రాపర్గా లేదు. ఓకే, సో మనకేంటంటే ఆల్రెడీ మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ఉంటారు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ అనేది మనకి ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఈ సీజీఎల్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఆల్రెడీ మీకు ముందే ఐడియా ఉంటుంది కాబట్టి మీరు మీ ప్రిపరేషన్ చేసే ఉంటారు. బట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీ ప్రిపరేషన్లో ముఖ్యంగా మీరు యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే ప్రాక్టీస్ అంటే మాక్ టెస్ట్లు. సో ఈ మాక్ టెస్ట్ల ద్వారా మనకి ఏంటంటే టైం మేనేజ్మెంట్ కూడా సెట్ అవుతుంది కాబట్టి మాక్ టెస్ట్లు వీలైనంత ఎక్కువగా రాయండి. దానివల్ల మీరు ఏంటంటే టైం మేనేజ్మెంట్ని ఎగ్జామ్లో మీరు ఈజీగా మేనేజ్ చేసుకోగలుగుతారు. ఓకే, సో అది అన్నమాట. మనకు టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్ అక్టోబర్ ఉంటుంది. టైర్ 2 ఎగ్జామ్ వచ్చేసి మనకి ఏంటంటే డిసెంబర్లో ఉంటుంది. ఓకే, సో అసలు ఏ లెవెల్ పోస్టులు ఉంటాయి ఇందులో మనకు. ఓకే, మనకి ఏ లెవెల్ పోస్టులు ఉంటాయి అంటే మనకు ఎంత శాలరీ ఉంటుంది అది చూద్దామండి ఒకసారి. నెక్స్ట్ ఏంటంటే పే లెవెల్ 7 పోస్టులు అంటే ఫస్ట్ మనకు లెవెల్ 7, లెవెల్ 6 ఇలా ఉంటాయి పోస్టులు అనేవి. ఇందులో మనకు వీటి శాలరీ వచ్చేసి మినిమం బేసిక్ అంటే 44,900 ఉంటుంది. 44,900 నుంచి 1,42,400 వరకు ఉంటుంది అన్నమాట శాలరీ అనేది. స్టార్టింగ్ శాలరీ మనకి ఇంత ఉంటుంది అన్నమాట, మ్యాక్సిమం శాలరీ ఇలా ఉంటుంది. సో ఇందులో మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అండి. మినిస్ట్రీ, డిపార్ట్మెంట్, ఆఫీస్ అండ్ క్యాడర్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో మనకు డిఫరెంట్ పోస్టులు ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే గ్రూప్ బి పోస్టులు మనకు. ఇది ఒకటి తప్ప ఇందులో మిగతా అన్నీ కూడా మనకి ఏంటంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయండి 15 కైండ్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ఆఫీసర్, ఇవన్నీ అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులే అండి, ఇవన్నీ అసిస్టెంట్ పోస్టులు. బట్ మనకు డిఫరెంట్ డిపార్ట్మెంట్లో మనకేంటి సెంట్రల్ సెక్రటరీ సర్వీస్ అంటే మనకు స్టేట్లో ఎలా అయితే సెక్రటరీ అంటే మనకి తెలంగాణలో సెక్రటరీ కట్టుకున్నామండి, అలాగే స్టేట్లో ఎలా అయితే సెక్రటరీ ఉందో సెంట్రల్లో కూడా మనకు సెక్రటరీ ఉంటుందన్నమాట. సో అలా సెంట్రల్ సెక్రటరీ సర్వీసెస్ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకు అసిస్టెంట్ ఆఫీసర్ పోస్ట్ అన్నమాట. నెక్స్ట్ ఐబీ మనకు తెలిసేదా, దానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ మనకు రైల్వే నోటిఫికేషన్ సపరేట్గా అలా కాకుండా ఎస్ఎస్సి బోర్డులో కూడా రైల్వే ఎగ్జామ్స్కి ఒక పోస్ట్ ఉంటుంది. అసిస్టెంట్ ఆఫీసర్ అనేది రైల్వే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ద్వారా. నెక్స్ట్ ఎంఏ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్, నెక్స్ట్ ఏఎఫ్హెచ్క్యూ, నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇలా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. అన్ని డిపార్ట్మెంట్లో కూడా మనకు ఈ రకాల పోస్టులు అన్నిటికి కూడా ఇప్పుడు నోటిఫికేషన్ అయితే రావడం, అన్ని అసిస్టెంట్ ఆఫీసర్ అండి. నెక్స్ట్ ఇన్స్పెక్టర్ మనకు సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ మనకు జిఎస్టీ ఇన్స్పెక్టర్ అన్నమాట. నెక్స్ట్ ప్రివెంట్ ఆఫీసర్ ఉంటుంది. ప్రివెంట్ ఆఫీసర్ అంటే వైట్ కలర్ యూనిఫామ్ ఉంటుందండి మామూలుగా. జిఎస్టీ అంటే మీకు తెలిసిన మనం జిఎస్టీ పే చేస్తుంటాం. సో నెక్స్ట్ ఇన్స్పెక్టర్ ప్రివెంట్ ఆఫీసర్ అంటే మనకి ఏంటంటే
వైట్ కలర్ యూనిఫామ్ ఉంటుంది. మనకు వీడొక్కడే మూవీ సూర్య మూవీ కనుక మీరు చూసినట్లయితే అందులో లాస్ట్లో హీరోకి మనకు సూర్యకి జాబ్ ఇస్తారు, అంటే ఎయిర్పోర్ట్లో ఉంటుంది అండ్ పోర్ట్ ఏరియాస్లో ఉంటుంది అన్నమాట ఈ ప్రివెంట్ ఆఫీసర్ అంటే. అలా మీకు వీటికి సంబంధించిన అన్ని పోస్టుల గురించి కూడా మేము ఒక వీడియో చేస్తాము. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చినప్పుడు కూడా దానికి సంబంధించి కూడా మేము అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఒక వీడియో చేస్తామండి, సపరేట్గా అవి చూడొచ్చు. నెక్స్ట్ ఇలా డిఫరెంట్ పోస్టులు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ పే లెవెల్ 6, ఇది స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మనకి ఎంత ఉంటుంది 35,400 నుంచి మ్యాక్సిమం 1,12,400 వరకు ఉంటుంది అన్నమాట. ఇందులో కూడా అసిస్టెంట్ ఆఫీసర్ ఉంది, ఇది మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఆర్గనైజేషన్స్ నుంచి సిబిఐసి నుంచి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్, నెక్స్ట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి డివిజనల్ అకౌంట్, మనకు కాగ్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ అంట, అండ్ ఎన్ఐ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నుంచి. ఇలా మనకి ఇందులో కూడా మనకి ఎన్ని 16 నుండి మనకు 22 అంటే మనకు 6 పోస్ట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పోస్టులు ఉన్నాయండి, 6 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అంటే మనకు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ జేఎస్ఓ అండ్ గ్రేడ్ 2 ఆఫీసర్ కూడా ఉంటుంది, వాటికి సంబంధించి మనకు పోస్ట్ అన్నమాట. నెక్స్ట్ లెవెల్ అంటే పే లెవెల్ 5. ఈ లెవెల్ 5కి సంబంధించి మనకి ఏంటంటే 29,200 నుంచి 92,300 వరకు ఉంటుందన్నమాట శాలరీ వచ్చేసి. స్టార్టింగ్ శాలరీ ఇంత ఉంటుంది, మ్యాక్సిమం మనకు 92,300 ఉంటుంది. ఇందులో కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి. ఆడిటింగ్ డిపార్ట్మెంట్లో ఆడిటర్ ఉన్నాయి, అకౌంటెంట్ ఉన్నాయి, మొత్తం ఆడిటింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులు అన్నమాట ఇవి. ఓకే, సో మనకు ఏఏఓ అని పోస్ట్ కూడా ఉంటుందండి, అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్ అని. ఇది ఎస్ఎస్సి మొత్తంలో కూడా ఏకైక గెజిటెడ్ పోస్ట్ ఏంటంటే అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్ అన్నమాట. సో ఇది సపరేట్గా ఉంటుంది ఎగ్జామ్, అంటే టైర్ 1 టైర్ 2 ఎగ్జామ్తో పాటు మనకి ఏంటంటే ఈ పేపర్ కూడా ఈ ఎగ్జామ్ కూడా సపరేట్ పేపర్ ఉంటుంది. ఆ పేపర్ మనకు 200 మార్క్స్కి ఉంటుంది, అది కూడా మీకు చెప్తాను. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్ ఈ 2 ఎగ్జామ్స్, ఈ 2 పోస్టులకి 2 సపరేట్ పేపర్స్ ఉంటాయి. ఈ 2 సపరేట్ పేపర్స్ అంటే ఈచ్ 200 పేపర్ ఉంటుంది, అది కూడా చెప్తాను దీంట్లో మీకు లాస్ట్లో. ఓకే, ఎగ్జామ్ ప్యాటర్న్ దగ్గర వచ్చినప్పుడు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ పే లెవెల్ 4 మనం 765, నెక్స్ట్ 4 అని లెవెల్ 4 25,500 నుంచి 81,000 మనకు 1 ఉంటుంది అన్నమాట. సో ఇది కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇవి. అండ్ ఈ గ్రూప్ సి పోస్టులు అండి, ఇవి గ్రూప్ సి పోస్టులే. నెక్స్ట్ మనకు ఇవన్నీ మనకు గ్రూప్ బి పోస్టులు ఫస్ట్లో. ఓకే, సో ఇందులో ట్యాక్స్ అసిస్టెంట్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోనే ఇన్స్పెక్టర్ అయితే మనకు గ్రూప్ బి పోస్ట్ అన్నమాట, ట్యాక్స్ అసిస్టెంట్ అయితే మనకు ఇది గ్రూప్ సి పోస్ట్ అన్నమాట, అలా ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇవన్నీ నార్మల్గా ఓవరాల్గా మొత్తం మనకు వీటికి సంబంధించి మన గ్రూప్ సి కూడా ఏజ్ కూడా పక్కన ఇచ్చేది చూడండి. నార్మల్గా బేసిక్గా ఏంటంటే ఇందులో మనకు మినిమం ఏజ్ వచ్చేసి మనకి ఏంటంటే కొన్ని పోస్టులకు మనకి ఎలా ఉంది, అన్ని పోస్టులకు కూడా మినిమం ఏజ్ వచ్చేసి మనకి ఏంటంటే 18 years ఉంది. చూడండి మీకు ఎక్కడైనా సరే ఒక్క ఈ పోస్ట్ మాత్రం 20 years ఉంది. సిఎస్ అసిస్టెంట్ ఆఫీసర్ ఇన్ సెంట్రల్ సెక్రటరీ సర్వీస్ మాత్రం 20 years ఉంది. దీ పోస్ట్ ఇంకా ఉందండి, ఇది మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏఎఫ్హెచ్కు ఈ 4 పోస్టులకు మాత్రమే మనకు 20 years మినిమం ఏజ్ ఉంది. బట్ రిమైనింగ్ ఆల్మోస్ట్ అన్ని పోస్టులకు కూడా మినిమం ఏజ్ వచ్చేసి మనకు 18 years ఉందన్నమాట. అంటే మనకు దీన్ని బట్టి ఏమవుతుంది 18 years మినిమం ఉండాలి. మ్యాక్సిమం మనకు 30 years ఉందండి. ఓకే, 30 years ఉంది, 30 years అన్ని పోస్టులు కూడా ఆల్మోస్ట్ 32 ఉందండి. 32 ఏంటంటే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అంటే మినిమం వచ్చేసి మనకి ఏంటంటే 18 years ఉంది, మ్యాక్సిమం వచ్చేసి 32 years ఉంది. అది డిపెండ్స్ ఆన్ పోస్ట్ అన్నమాట. అంటే మనకి ఇందులో కూడా ఏంటంటే ఇప్పుడు రిజర్వేషన్స్ కూడా ఉంటాయి. ఇది జనరల్ క్యాండిడేట్స్కి రిజర్వేషన్ బట్టి మనకి ఏమవుతుంది, మనకు మామూలుగా ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే +3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే +5 years మనకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అన్నమాట. సో మనకు ఏజ్ రిలాక్సేషన్తో యాడ్ చేసుకుంటే మనకు 27 వాళ్ళకి +3 అంటే 30 అవుతుంది, అండ్ 30 వాళ్ళకి +3 అంటే 33 అవుతుంది, 32 వాళ్ళకి +3 అంటే 35 అవుతుంది. అలాగే నెక్స్ట్ +5 వేసుకుంటే 27 + 5 32 అవుతుంది. నెక్స్ట్ 30 + 5 35 అవుతుంది, 32 + 5 37 అవుతుంది. అంటే ఏజ్ రిలాక్సేషన్ మనకు బట్టి కూడా మనకు వాళ్ళ కమ్యూనిటీ బట్టి మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఓవరాల్ వేకెన్సీస్ ఎన్ని అని చెప్పాను మీకు, 17,000+ అని చెప్పాను కదా. ఓవరాల్ వేకెన్సీ వచ్చేసి మనకి అంటే 17,727 నియర్ బై 18,000 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఓవరాల్గా మొత్తం మనకు ఇన్ని వేకెన్సీస్ అనేవి ఈ మధ్య కాలంలో మనకి ఎప్పుడూ పడలేదు. ఇది చాలా పెద్ద నోటిఫికేషన్ అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ వేకెన్సీస్ చూస్తే మనకు క్లియర్గా అర్థం అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనకు ఎగ్జామ్
అప్లై చేయాలంటే మనకి ఏంటంటే బేసిక్గా 100 రూపీస్ ఉంటుందండి. ఎవరికి ఉంటుందన్న జనరల్ క్యాండిడేట్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకు 100 రూపీస్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఉంటుంది, అంటే ఈడబ్ల్యూఎస్ కానీ బీసీ వాళ్ళకి కానీ అండ్ ఓసీ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వీళ్ళకి మాత్రం 100 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్ వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు అప్లికేషన్ ఫీజు ఏది ఉండదు, ఫ్రీగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, వాళ్ళకి అప్లికేషన్ ఫీజులో కూడా ఎగ్జామ్షన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్కి. ఓకే, రిమైనింగ్ వాళ్ళకి మాత్రం 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనం చూద్దాం. అసలు ముందుగా సెలక్షన్ ప్రాసెస్ చూద్దామండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే మీకు సో టైర్ 1 ఎగ్జామ్ ఉంటుంది. టైర్ 1 ఎగ్జాము నెక్స్ట్ మనకు ముందుగా వచ్చేసి ఏంటంటే టైర్ 1 ఎగ్జామ్ ఉంటుందండి. ఈ టైర్ 1 ఎగ్జామ్ మనకు క్లియర్ అయితే టైర్ 2 ఎగ్జామ్ ఉంటుంది. ఈ టైర్ 2 ఎగ్జామ్ కూడా మనకు క్లియర్ అయితే ఈ టైర్ 2లో వచ్చే స్కోర్ని బట్టి మనకు అప్పుడు మనకి ఏంటంటే జాబ్ వస్తుంది. అయితే మనకి ఇక్కడ టైర్ 1 ఎగ్జామ్ మనకు 200 మార్క్స్ ఉంటుంది. టైర్ 2 ఎగ్జామ్ అంటే మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంతకంటే ముందుగా మీకు ఏంటంటే ఎస్ఎస్సికి సంబంధించి ఎస్ఎస్సి సీజీఎల్ సంబంధించి మన ఐరైజ్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ద బెస్ట్ కోర్స్, బెస్ట్ టాప్ క్లాస్ ఫ్యాకల్టీస్ చేత ప్రతి టాపిక్ కూడా మీకు వెరీ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్లో ఈచ్ టాపిక్ మీకు కవర్ చేయడం జరిగింది. అది కూడా టాప్ క్లాస్ ఫ్యాకల్టీస్ చేత. దాంతో పాటుగా మీకు ఏంటంటే ఈ ఆర్థమెటిక్, రీజనింగ్, మ్యాథమెటిక్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి మీకు కూడా ప్రతి టాపిక్కి టాపిక్ వైజ్ టెస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఓవరాల్గా మీకు మాక్ టెస్ట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కోర్సులో మీకు. అయితే మనకి ఇక్కడ ఏంటంటే మనకు ప్రతి సబ్జెక్ట్ కూడా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్లో మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని ఆ ఎగ్జామ్ మోడల్లో మేము ప్రతి సబ్జెక్ట్ కూడా కవర్ చేయడం జరిగింది. సో అది మనకు ఐరైజ్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సీజీఎల్ కోర్స్కి మనం ఎవరైతే ప్రిపేర్ అవుతామో వీటికి ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా మనం ఈ సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, ఎంటీఎస్, జీడీ కానిస్టేబుల్ అండ్ ఫేజ్ లెవెల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, వాటన్నిటికి కూడా ప్రిపరేషన్ అయినట్టే. సపరేట్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇందులో ఇచ్చే సిలబస్ అనేది అన్నిటికీ కవర్ చేసి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇందులో మనకి ఏంటంటే వ్యాలిటీ వైజ్గా 3 months, 6 months, 1 year వ్యాలిటీ వైజ్గా మీకు ఫీజు అనేది ఇవ్వడం జరుగుతుంది. 3 months అయితే కేవలం 2500, 6 months అయితే 3500, 1 year అయితే 5000 రూపీస్ ఉంటుంది. మీకు ప్రైస్ తగ్గట్టు వర్తీ క్యాండిడేట్ ఉంటుందండి. ప్రతి సబ్జెక్ట్ కూడా ద బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే చూద్దాం. మనకు టైర్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ మీకు చెప్పినట్టుగా 200 మార్క్స్ ఉంటుందని చెప్పాయండి. ఈ 200 మార్క్స్లో మనకి ఏంటంటే 4 సెక్షన్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్. ఈచ్ సెక్షన్ వచ్చేసి మనకి ఏంటంటే 25 క్వశ్చన్స్ ఉంటాయి. బట్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, అలా మీకు 50 మార్క్స్ ఉంటుంది. ఓవరాల్గా మీకు 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటుంది అన్నమాట. ఇది టైర్ 1 ఎగ్జామ్. ఈ టైర్ 1 ఎగ్జామ్ ఏంటంటే మనకు క్వాలిఫైయింగ్ కూడా ఉంటుంది. ఇందులో మస్ట్ అండ్ షుడ్ క్వాలిఫై అవ్వాలి. మనకి ఏంటంటే ఆ క్వాలిఫైయింగ్ నేచర్ కూడా మీకు చూపిస్తాను. ఓకే, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 30% ఉంటుంది. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 25% ఉంటుంది. అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 20% మార్క్స్ రావాలన్నమాట. అంటే మనకు 200 మార్క్స్లో ఓకే 30% అంటే ఎంత అండి, 60 మార్క్స్. 25% అంటే ఎంత అండి మనకు 50 మార్క్స్. 20% ఎంత అండి 40 మార్క్స్. ఇన్ని మార్క్స్ వస్తే మనకి ఏంటంటే మనం క్వాలిఫై అయినట్లు అన్నమాట. ఇది మినిమం క్వాలిఫై. ఇది కాకుండా మనకి ఏంటంటే కట్ ఆఫ్ కూడా పెట్టడం జరుగుతుంది. ఆ కట్ ఆఫ్ కూడా క్లియర్ అవ్వాలి. ఆ కట్ ఆఫ్ క్లియర్ అయితే దెన్ యూ కెన్ ఎలిజిబుల్ టు రైట్ టు టైర్ 2 ఎగ్జామ్. మీకు చెప్పాను టైర్ 2 మార్క్స్ కూడా ఎన్ని ఉంటాయని చెప్పాను కదా. సో టైర్ 2 ఎగ్జామ్ ఉంటుంది. సో టైర్ 2 ఏంటంటే మనకు 2 పేపర్స్ ఉంటాయి. ఈ పేపర్ 1 అనేది కంపల్సరీ అన్నమాట. ఈ పేపర్ 1 అందరికీ ఉంటుంది. పేపర్ 2 అనేది మాత్రం మీకు అంటే ఆప్షనల్. మీకు ఇంతకుముందుకు చెప్పాను జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్ అనేది 2 పోస్టులు ఉంటాయి. ఈ 2 పోస్టులకు మాత్రం మీకు ఏంటంటే మీరు కావాలి అనుకుంటే రాసుకోవచ్చు, లేదంటే లేదు. మరి వీటన్నిటి ఈ 2 పేపర్లకి అందరూ ఎలిజిబుల్ సార్ అంటే అందరూ ఎలిజిబుల్ కాదు. ఇప్పుడు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉందండి, దీనికి ఏంటంటే ఇంటర్మీడియట్లో మీకు మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉండి 60% మార్క్స్ ఉన్నట్లయితే మాత్రమే మీరు ఎలిజిబుల్ ఈ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్ అన్నమాట. నెక్స్ట్ అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్ మీద ఇది మీకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. బట్ మీకు ఇదేంటంటే ఫినాన్స్, ఎకనామిక్స్ అండ్ అకౌంట్స్ ఉంటాయి సిలబస్. ఇవి ఉన్న వాళ్ళకైతే మీకు సబ్జెక్ట్ బాగా వస్తుంది కాబట్టి మీరు జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది. ఓకే, అయితే వీటికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటంటే మనకు 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటుంది అన్నమాట. ఇది మనకు ఏది ఈ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి. ఓకే, నెక్స్ట్ అసలు మేజర్గా మనకు టైర్ 2 ఎగ్జామ్లో పేపర్ 1 అందరూ మస్ట్ అండ్ షుడ్ రాయాల్సిన పేపర్ 1
కంపల్సరీ ఫర్ ఆల్ అంటే టైర్ 1 ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాక టైర్ 2 ఎగ్జామ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ మనకు సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 మొత్తం 3 సెక్షన్స్ ఉంటాయి. ఇందులో సెక్షన్ 1లో మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 ఉంటుంది. మ్యాథమెటికల్ అబిలిటీస్ అంటే మనకి ఏంటంటే అర్థమెటిక్ అండ్ మ్యాథమెటిక్స్ రెండు కలిపి మనకంటే 30 క్వశ్చన్స్ ఉంటాయి. 90 మార్క్స్ ఉంటుంది, 3 మార్క్స్ అన్నమాట. మనకి ఏంటంటే ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్. ఇక్కడ టైర్ 1లో అయినా సరే టైర్ 2 అయినా సరే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది మనకు. ఓకే, దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. రీజనింగ్ వచ్చేసి నెక్స్ట్ 30 క్వశ్చన్స్ 90 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. ఇంగ్లీష్ కూడా 45 క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. ఓవరాల్గా మీకు ఏంటంటే 135 మనకు ఇంగ్లీష్ ఉంది, జనరల్ అవేర్నెస్ వచ్చేసి 25 మార్క్స్ ఉంది. నెక్స్ట్ మనకు సెక్షన్ 3 వచ్చేసి కంప్యూటర్ ఉంటుందండి. ఈ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 20 ఉంటాయి, మార్క్స్ వచ్చేసి 60 ఉంటుంది. అంటే ఇక్కడ కూడా ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. ఇది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రం ఉంటుంది. ఇక్కడ మనకు టైమింగ్ కూడా ఉంటుందండి. సెక్షన్ 1కి వచ్చేసి మనకి ఏంటంటే 1 అవర్ టైం ఉంటుంది. సెక్షన్ 2కి వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ 1 అవర్ టైం ఉంటుంది. ఈ కంప్యూటర్ ఏదైతే ఉంటుందో దీనికి 15 మినిట్స్ మాత్రమే టైం ఉంటుంది. ఓకే, 15 మినిట్స్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇది మనకి ఏంటంటే డేటా ఎంట్రీ ఉంటుందన్నమాట. ఇది క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. ఇది కూడా 15 మినిట్స్ టైం ఉంటుంది. నేను చెప్పినట్టు స్ట్రాటజిక్స్ పేపర్కి 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్ కూడా 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, అందులో ఫినాన్స్ అండ్ అకౌంట్స్ ఉంటాయి, ఎకనామిక్స్ సబ్జెక్ట్ ఉంటుంది అన్నమాట. అది ఏఏఓ పోస్ట్, అసిస్టెంట్ ఆడిటర్ పోస్ట్కి. ఇది నార్మల్గా ఎగ్జామ్ టైర్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ అండి. ఓకే, టైర్ 1 ఎగ్జామ్ మీరు క్వాలిఫై అయితే దెన్ టైర్ 2 ఎగ్జామ్ ఉంటుంది. టైర్ 2లో మీకు ఇక్కడ మేజర్ ఏంటంటే టైర్ 1 టైర్ 2లో సిలబస్ కామన్. మీకు కంప్యూటర్స్ టైపింగ్ కాకుండా టైర్ 1 టైర్ 2లో ఉండే మీకు అర్థమెటిక్, రీజనింగ్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు, జనరల్స్ ఇవే ఎగ్జామ్లో ఇవే సిలబస్ టైర్ 1లో ఉంటుంది, టైర్ 2లో ఉంటుంది అన్నమాట. సో సిలబస్ కామనే మీకు, బట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ అనేది మార్క్స్ అనేది మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది టైర్ 1 అండ్ టైర్ 2 ఎగ్జామ్కి. సో ఇది నార్మల్గా ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకు. సో మరి దీనికి ఎవరు ఎలిజిబుల్ సార్? అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్పారు. ఎవరు ఎలిజిబుల్ అంటే మీకు దీనికి వచ్చేసి మనకి ఏంటంటే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ ఎలిజిబుల్ అండి. ఓకే, డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏజ్ వచ్చేసి చెప్పాం కదా. సో దానికి సంబంధించి కూడా ఏజ్ కూడా మీకు ఏంటంటే మామూలుగా ఏజ్లో కూడా మీకు డేట్స్ ఉంటాయి, మీకు టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్ ప్రకారం మీరు అంటే అంతకన్నా ముందు పుట్టి ఉండకూడదు, తర్వాత పుట్టి ఉండకూడదు ఉంటుంది కదా. సో దానికి సంబంధించి కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, మీకు 18 to 27 ఇయర్స్ ఏజ్ అని చెప్పాం కదా. ఎవరైతే 18 to 27 ఉంటుందో వాళ్ళకి ఏంటంటే ఏ పోస్టులు అయితే 18 to 27 ఉంటాయో వాళ్ళకు 1997 అంటే మనకు సెకండ్ 8 month 1997 అండ్ 1/8/2006 వీటి మధ్యలో మాత్రమే 1997 కన్నా ముందున్నా సరే 2006 తర్వాత ఉన్నా సరే ఎలిజిబుల్ కాదు. సేమ్ 20 to 30 ఉన్న పోస్టులకి అయితే 2/8/1994 అండ్ 1/8/2004 మధ్యలో మాత్రం ఉండాలి. నెక్స్ట్ 18 to 30 ఉన్న వాళ్ళకైతే సో ఇక్కడ డేట్స్ ఏదైతే మెన్షన్ చేశారో దాని మధ్యలో మాత్రం ఉండాలి. దానికి 1994 కంటే ముందు కానీ 2006 కంటే తర్వాత కానీ ఉంటే ఎలిజిబుల్ కాదు. ఇక్కడ కూడా అంతే, 1992 కంటే ముందు కానీ అండ్ 2006 తర్వాత కానీ ఉంటే మాత్రం ఎలిజిబుల్ కాదన్నమాట. సో ఇది అన్నమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పండి. డిగ్రీ మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. డిగ్రీ ఎవరైతే ఉంటారో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఆ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ ఉంటారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ మీరు ఎగ్జామ్ అప్లై చేసుకునేటప్పుడు మీకు ఏంటంటే సెంటర్ ఇవ్వాల్సి ఉంటుందండి. మనకి ఇక్కడ మెన్షన్ చేసిన ప్రకారం ఇక్కడ మీకు నియర్ బై సెంటర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు చూస్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. మీరు కొన్ని సెంటర్స్ మీరు ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు అన్నమాట. మీకు నియర్ బై సెంటర్ ఏదైతే ఉంటుందో అది మీరు చూస్ చేసుకోండి. అప్లికేషన్ ఫీజు నేను చెప్పినట్టుగా 100 రూపీస్ అనేది జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళకు ఫ్రీగా ఉంటుంది, ఎస్సీ ఎస్టీ ఉమెన్ వాళ్ళకి మాత్రం ఫ్రీగా ఉంటుంది. సో ఇది నార్మల్గా మనకు ఎస్ఎస్సి సిజిఎల్ అప్లికేషన్ చేసే విధానం అండ్ ఏవే పోస్టులు ఉన్నాయి, వాటి శాలరీ ఎంత ఉంది అండ్ దాంతోపాటుగా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది, సో ఎలిజిబిలిటీ ఎవరు ఉంటారు, ఇవన్నీ కూడా మనం చూసామండి. సో మనకు వీటికి సంబంధించిన ఆన్లైన్ కోర్స్కి అయితే మీకు మన ఐరేజ్ ఆన్లైన్ క్లాస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో మీకు ద బెస్ట్ కోర్స్ అవైలబుల్లో ఉంటుంది. అండ్ వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కానీ అండ్ మీకు ఎగ్జామ్ పోస్టుల గురించి ఇంకా ఇన్ డీటెయిల్స్ కానీ మనం ఫర్దర్గా ఇంకా వీడియోస్ చూద్దాం. మన వీటికి సంబంధించిన మాక్ టెస్ట్లు అండ్ మాక్ టెస్ట్ల కోసం అయితే మన ఐరేజ్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉంటాయి. అండ్ వాటికి సంబంధించిన ఎక్స్ప్రెషన్ కూడా మన ఐరేజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఎవరైతే ఇంకా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఐరేజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.